ఎలా వస్తుంది మనకి ప్యాంక్రియాటైటిస్ అంటే? డైరెక్ట్ గా మనకి ప్యాంక్రియాటిక్ సెల్స్ ఇంజురీ జరిగి ఇన్ఫ్లమేషన్ వచ్చి కొన్ని ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ బాడీలోకి రిలీజ్ అయ్యి బాడీ బాగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బీపీ డౌన్ కావచ్చు, కడుపు నొప్పి వస్తుంది, కడుపు నొప్పి వెనక్కి రేడియేట్ అవుతుంది, కడుపు ఉబ్బరం వస్తుంది, నీరు చేరి కడుపులో. అదేవిధంగా లంగ్స్ మీద ఎఫెక్ట్ అయ్యి లంగ్ ఇంజురీ అయ్యి ఏఆర్డిఎస్ రావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. ప్రతి అవయవం మీద దీని ఎఫెక్ట్స్ వచ్చి 100కి 10 మందిలో సివియర్గా బాడీ కొలాప్స్ కావడం జరుగుతుంది. 100కి 90 మంది సింపుల్ ట్రీట్మెంట్తో రికవర్ అవుతూ ఉంటారు. ఇంకొక రకం ఏంటంటే మనకి ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఈ ప్యాంక్రియాటిక్ సిక్రీషన్స్ చిక్కదనం పెరిగి ఆ చిన్న చిన్న డక్ట్స్ లో స్టోన్స్ ఫామ్ అయ్యి అవి బ్లాక్ అయ్యి ప్యాంక్రియాస్ స్లోగా డ్యామేజ్ అవుతూ ప్యాంక్రియాస్ లో ఉండే ఎగ్జోక్రైన్ సిస్టమ్ కానీ ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ స్లోగా డ్యామేజ్ అవుతూ మనకి ఈ ఫైబ్రోజ్ అయిపోతుంది ప్యాంక్రియాస్. దాన్ని మనం క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటాము.